అనంతపురం సమీపంలోని కోడిమి లేఅవుట్ వద్ద కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణల మీద రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడిమి లేఅవుట్ వద్ద శాన్వి సంస్థ ఇళ్ల నిర్మాణం కోసం కాంట్రాక్ట్ తీసుకుందని, వారు కలకత్తాకు చెందిన లోటస్ కంపెనీ వారికి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. 55 లక్షల రూపాయలు తీసుకుని 120 మంది లేబర్ ను పంపారని, అయితే వారిలో ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారని, చివరికి 10 మంది మాత్రమే మిగిల్చారన్నారు. ఈ 10 మందికి కూడా వెళ్లిపోతే ఏంటి పరిస్థితి అని వారు తనను సంప్రదించారని, ఈ నేపథ్యంలో ఉన్న కార్మికులను వెళ్లకుండా అడ్డుకున్నామని చెప్పారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే తానేదో డబ్బుల కోసం వారిని కిడ్నాప్ చేసినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిపిఐ రామకృష్ణతో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పనులు చేయకుండా వెళ్లిపోయిన కాంట్రాక్టర్ల మద్దతు పలుకుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రామకృష్ణది ఒక సిగ్గులేని జన్మ అంటూ ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. తాను కిడ్నాప్ చేస్తున్నట్లు నిరూపిస్తే అరెస్ట్ చేయవచ్చని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక పెద్ద మనిషిగా ఒక అడ్వాన్స్ ఇచ్చినటువంటి సంస్థ జగనన్న కాలనీ నిర్మాణానికి, ఇంకొకడు అడ్వాన్స్ తీసుకున్నటువంటి ఫర్ము, ఇక్కడ నుంచి లేబరు వాళ్ళు వెళ్ళిపోయినారు. 120 మంది నుంచి ఉన్న వాళ్ళు 9 మంది దాకా 9 మంది మిగిలిన 9 మంది పని చేస్తున్నారు. ఆ 9 మందికి కూడా ఈ శాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు, అయ్యా మేము 55 లక్షలు పేమెంట్ ఇచ్చినాము, మీరు కూడా వెళ్ళిపోతే మాకు డబ్బులు రావు, అతన్ని పిలిపించండి అని. అతన్ని రమ్మని చెప్పినాము, అడిగినాం, వస్తానా సార్ అని రావడం లేదు. సో ఇవన్నీ ఈ మధ్యలో ఈ సిపిఐ రామకృష్ణకి ఏమి అతనికి జబ్బేంది, సిపిఐ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గరుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కాదా రామకృష్ణది? సిగ్గులేని జన్మ కాదా? అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఆ రోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బోకుల్లో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలను తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు లేకున్నాం. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామకృష్ణ? నన్ను విమర్శించే స్థాయి రామకృష్ణకు ఉందా? చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసినా, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేనుంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఈ నియోజకవర్గంలో దేశమంతా రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాన్నాం. 35,000 నేను చేతుల నుంచి చేసుకుంటానా? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇంట్లో. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి అదిగో పులంటే ఇదిగో తోకని చౌదరి ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. దిస్ ఫెలో అప్రోచ్డ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ చీటింగ్ శాన్వి ఎంటర్ప్రైజెస్. దిస్ ఫెలో అప్రోచ్ దట్ ఎంపీ అండ్ హీ హాజ్ గివెన్ ఏ కంప్లైంట్. శాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు రాప్తాడు పోలీస్ స్టేషన్లో, 55 లక్షల డబ్బులు మాకు రావాలనేసి. రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా. వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినవి. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన 55 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఒక సంస్థ పారిపోతే వాళ్ళకు మద్దతుగా సిపిఐ రామకృష్ణ, వాళ్ళకు మద్దతుగా పరిటాల శ్రీరాము, రాప్తాడు ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవదన్న ఉద్దేశంతో తనపై దుష్ప్రచారాలకు తెరలేపారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తాను 2,000 కోట్లు సంపాదించినట్లు వారి అనుకూల పత్రికల్లో ప్రచురించారని, తాజాగా
500 కోట్ల రూపాయలు సంపాదించారని మరొకసారి మాట మారుస్తూ ప్రచురించారని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇదే అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా రాప్తాడు వచ్చిన సమయంలో విమర్శలు చేశారన్నారు. మొదట 2000 కోట్లని ఇప్పుడు 500 కోట్లు అంటున్నారని, అంటే మిగిలిన 1500 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. తాను ఒక ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం చేశానని, 50 కోట్లు ఇచ్చి మిగిలిన 450 కోట్లు ఎక్కడున్నాయో చెప్తే ఆ డబ్బును రాప్తాడు ప్రజల కోసం వినియోగిస్తానని ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడులో కనీసం టీడీపీకి అభ్యర్థి కూడా దొరకకుండా పోయారని విమర్శలు చేశారు. మొన్ననే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2000 కోట్లని. ఎప్పుడో అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా. 50 కోట్లు ఇస్తే తెల్లకాగితం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా మీరు చెప్తున్న సోకాలు 2000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను నా భార్య నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పిన. సిగ్గు రాలే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటానట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లకు ఇచ్చినాడు జ్యోతి. మరి 1500 కోట్లు కాకెత్తకపోయిందా? ఈ 1500 కోట్లు కాకెత్తకపోయిందా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? లోకేష్ తీసుకున్నాడా? మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు 2000 కోట్లకు చెప్పి కారు పూతలు కూసింది మీరే, నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. ఆ రోజు 2000 కోట్లు ఆస్తేనే ఈరోజు 500 కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే. మరి 1500 కోట్లు యాడిపోయింది? పోనీ 500 కోట్లు కానిలే, ఇప్పుడు కూడా అదే మాట అదే చెప్తాన్నా. బ్లూ పెన్ ఇమ్మా, ఇప్పుడు కూడా అదే చెప్తాన్నా. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, ఎక్కడ పెట్టాలో. 100 రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాన్నా. గుద్దలో దమ్ముంటే రండి, 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చెప్తున్న సోకాలు ఆస్తి 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 5 కోట్ల డబ్బులు పంచండి, ఫ్రీగా పంచుదాం.